సాక్షులను బెదిరింపులకు పాల్పడిన కేసులో అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు అయితే అలాగే సర్కారు పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం కాకినాడ సంబంధించినటువంటి ఈ యొక్క మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో అయితే హాజరుపరిచారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కేసు వివరాలు ఎలా ఉన్నాయి? అతను అదుపులో తీసుకున్నారు. ఎన్ని రోజులు రిమాండ్ విధించడం జరిగింది? అతను గత మా సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల్ని బెదిరించారని ఇచ్చిన కంప్లైంట్ మీద గౌరవ ఎస్పీ గారు ప్రత్యేక టీం అధికారిగా నన్ను నియమించారు. దాని మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకు దొరికినటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకుని అతను ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని మాకు ఎవిడెన్స్ వచ్చిన తర్వాత అతన్ని పట్టుకోవడానికి మేము 5 టీముల కింద ఫామ్ అయ్యి తీవ్రంగా గాలించాం. టైం టు టైం అతను వెహికల్స్ మార్చడం, ఫోన్ నంబర్స్ మార్చడం, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎస్కేప్ అవ్వడం అయినా కానీ మేము పట్టుకోవడానికి ప్రయత్నం చేసాం. అయితే ఆల్ ఆఫ్ సడన్ అతను కోర్టులో, రాజమండ్రి కోర్టులో ఈ బెయిల్ క్యాన్సిలేషన్ కేసులో అటెండ్ అయ్యాడు. అది ఆల్రెడీ మాకు ఇంటిమేషన్ ఉంది. ముందుగానే మేము అక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాం. దాని మీద ఆయన కోర్టు ప్రొసీడింగ్ అయిన తర్వాత మనం అతను కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ 3rd మేజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే సాక్షులు ఎప్పుడు ఫిర్యాదు ఇచ్చారు? వాళ్ళు ఎటువంటి ఆరోపణలు చెప్పడం జరిగింది? ఇది వాళ్ళు సుమారు 20వ తారీఖున ఇన్సిడెంట్ జరిగింది. 21న కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద వాళ్ళు భయపెట్టి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత కొన్ని పేపర్స్ మీద స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు తీసుకుని మాకు అనుకూలంగా సాక్షిని చెప్పకపోతే వాటి మీద ఏవైతే సంతకాలు తీసుకున్నారో దాన్ని యూజ్ చేసి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే చంపేస్తామని కూడా భయపెట్టినట్టుగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అందులో మనిషికి ₹1,00,000 చొప్పున ఇచ్చినట్టు చెప్పారు. అందులో మనం అరెస్ట్ చేసిన ఒక అతని దగ్గర నుంచి మనం 25,000 రికవర్ చేసాం. మిగతా ముగ్గురిని కూడా అరెస్ట్ చేయవలసి ఉంది. అనంతబాబుతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కోసం ఏమైనా గాలింపు చర్యలు చేపడుతున్నారు? ఎస్, వాళ్ళ కోసం టీమ్స్ తిరుగుతున్నాయి. వాళ్ళందరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తప్పకుండా వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. అంటే అనంతబాబు నిన్న నుంచి అదుపులో తీసుకున్నారు. అతను రాత్రి అంతా కూడా విచారణ చేపట్టారు. విచారణలో ఎన్ని క్వశ్చన్లు వేశారు? ఏ వివరాలు బయటకు వచ్చాయి? విచారణలో మనం దీనికి సంబంధించిన విషయాల మీద సుమారుగా 30 క్వశ్చన్లు వాళ్ళకి అడిగాం. మీరు ఎందుకు అందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరిని పంపించారు, ఎందుకు వాళ్ళని భయపెట్టారు, అదేవిధంగా ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు పారిపోయారు, ఎందుకు పారిపోయారు, మీకు ఈ కేసు విచారణలో మీ మీద యాక్షన్ తీసుకుంటామని అసలు మీకు ఎవరు ఇంటిమేషన్ ఇచ్చారు, ఆల్ ఆఫ్ సడన్ మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉండి కూడా ఎందుకు పారిపోయారు, ఎక్కడికి పారిపోయారు, ఎవరు సహాయం చేశారు, మీరు ఎక్కడైనా ఏ వాహనాలు వాడారు, ఏ సిమ్ ఫోన్లు వాడారు, మా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన ఏ వాహనం వాడారు, ఏ సెల్ మార్చారు, ఎప్పుడు ఎక్కడ ఉన్నారన్నీ కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అవన్నీ పెట్టి అడిగాం. ఆయన అది కాదు ఇది కాదని సరిగ్గా ప్రాపర్గా సమాధానం చెప్పలేదు. కొన్ని మర్చిపోయాను, కొన్ని గుర్తులేదు. వాటి నిమిత్తం మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారణ చేస్తాం. అంటే విచారణ ఓ పక్కన కేసు సంబంధించి తుది దశకు చేరుకుంటుంది. ఈ కేసు తర్వాత దీన్ని ఈ విధంగా జరగడాన్ని, బెదిరించడానికి పాల్పడడాన్ని ఏ విధంగా చూడాలనుకుంటుంది? ఇది ఇల్లీగల్ కదండి. సాక్షులు ఆనరబుల్ అపెక్స్ కోర్టు, సుప్రీంకోర్టు కొన్ని కండిషన్స్ పెట్టింది బెయిల్ ఇచ్చినప్పుడు. మీరు సాక్షులను బెదిరించకూడదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అదేవిధంగా లోకల్ ట్రయల్ కోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. మీరు అతను ఇటువంటి వైలేషన్స్ కానీ ఉంటే దాని మీద డిఫరెంట్ యాక్షన్, సివియర్ యాక్షన్ తీసుకోమని లోయర్ కోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. ఇతను వైలేట్ చేశాడు కాబట్టి దాని మీద అతను పనిషబుల్. ఇప్పుడు రిమాండ్ విధించారు. అతను మళ్ళీ విచారించడానికి మీరు ఏమన్నా మళ్ళీ కోరుతారా? ఎస్, ఇంకా విచారించవలసి ఉంది. చాలా క్వశ్చన్కి సమాధానాలు రాలేదు. మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ చేస్తాం. ఇంకా పొడిగించే అవకాశం ఉంటుందంటారు రిమాండ్? సబ్సిక్వెంట్గా మేము ఇన్వేరియబుల్గా అడుగుతాం కదండి. మనకి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు అతను కస్టడీలో ఉండాలని అడుగుతాం. 14 days అయిన తర్వాత మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ మనం పిటిషన్ వేసి రిమాండ్ ఎక్స్టెన్షన్కి అడుగుతాం. అతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఇంకా తన భార్య పైన కూడా ఇంకా అనుమానాలు. కేసులో మీకు సంబంధం లేదు. ఇతను ఒక్కడి వరకే మనకున్న ఇప్పుడు ఉన్న ఎవిడెన్స్. రైట్, థ్యాంక్ యూ. పరిస్థితి ప్రస్తుతం 14 రోజుల పాటు అయితే రిమాండ్ విధించినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా అలాగే సాక్షులను బెదిరించకూడదని చెప్పేసి ఏదైతే దాని కేసుకు సంబంధించి విచారణతో పక్కన కొనసాగుతుంది. అలాగే ఆ కేసు అయితే తుది దశకు అయితే కొన్ని రోజుల్లో చేరుకోబోతుంది. ఈ నేపథ్యంలోనే సాక్షులను ప్రభావితం చేసి వాళ్ళనైతే ప్రలోభాలకి గురి చేసి వాళ్ళకి డబ్బులు ఆశ చూపి ఈ విధంగా వాళ్ళని బెదిరింపులు పాలినట్టుగా వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే ఇప్పుడైతే ఆ విచారణ అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అతని కోసం గత కొన్ని రోజుల నుంచి కూడా గాలింపులు చేపట్టారు. రాజమండ్రిలో
అలాగే అతన్ని అయితే అదుపులో తీసుకుని నిన్న సర్పారం తీసుకొచ్చిన నేపథ్యంలో అతన్ని అయితే తీసుకుని విచారించగా అనేక 30 వరకు కూడా క్వశ్చన్లు వేసినప్పటికీ కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పారు, ఇంకా మరికొన్ని రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే కాకినాడలో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు అయితే హాజరుపరిచిన నేపథ్యంలో 14 రోజుల పాటు అయితే రిమాండ్ విధించారు. రిమాండ్ అనంతరం కూడా ఆయన విచారించేందుకు మరొక సమయం కావాలంటూ కూడా మళ్ళీ ఒక రిమాండ్కు వీళ్ళు ఆ విచారణకైతే ఆదేశాలకు మరీ ఎక్కువ కోరే అవకాశాలు అయితే క్లియర్ కట్గా పడుతున్నాయి. ఏదేమైనా దీనికి సంబంధించినటువంటి కేసులో అలాగే అనంతబాబు సాక్షులను బెదిరించినటువంటి కేసులు వాళ్ళతో తెల్ల కాగితాలమే కూడా సంతకాలు పెట్టించినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే అనంతబాబుకి అయితే ఈ కేసు అంటే ఒక పక్కన ఏదైతే విధి సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించిన కేసుతో పక్కన తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సాక్షుల్ని ప్రలోభాలకు గురి చేసి ఈ విధంగా ఇతనైతే అడ్డంగా మళ్ళీ పోలీసులకు అయితే దొరికిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలాగే సాక్షులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అతనైతే అరెస్ట్ చేసి ఇప్పుడైతే ఆ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు అయితే ఆధారపరిచిన కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే ఇప్పటికైతే తరలించినట్టుగా ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ అధికారి ఎవరైతే ఉన్నారో సిఐ చెన్నకేశవులు అయితే దీనికి సంబంధించిన వివరాలు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే ఎమ్మెల్సీ అనంతబాబుని అయితే తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు సంబంధించినటువంటి సాక్షులను అయితే బెదిరించినట్టుగా అలాగే వచ్చినటువంటి ఆరోపణలు అలాగే సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఎమ్మెల్సీ అనంతబాబుని అయితే ఆ పోలీసులు అయితే అదుపులో తీసుకున్న నేపథ్యంలోనూ ప్రస్తుతం అయితే కాకినాడలో అలాగే అతన్ని ఏదైతే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే 14 రోజుల పాటు కూడా రిమాండ్ అయితే విధించినట్టు కూడా తెలుసుకొస్తుంది. అలాగే కాకినాడకు సంబంధించినటువంటి అలాగే స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో అయితే హాజరుపరిచారు. అలాగే మెజిస్ట్రేట్ ఉషా లక్ష్మీ కుమార్ అయితే ఆవిడ ముందు అయితే హాజరుపరిచిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే 14 రోజుల పాటు అయితే ఎమ్మెల్సీ అనంతబాబుకి అయితే రిమాండ్ విధించారు. అలాగే సాక్షులను ఎవరైతే వాళ్ళనైతే ప్రలోభాలు గురి చేసి వాళ్ళనైతే బెదిరించి వాళ్ళకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా సర్పవరం పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఎమ్మెల్సీ అనంతబాబు నిన్న రాజమండ్రిలో అయితే అదుపులో తీసుకుని కాకినాడ అయితే తరలించి ఇప్పుడైతే ఆయన్ని ఏదైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇప్పుడైతే కాకినాడలో ఉన్నటువంటి కోర్టులో అయితే ఆధారపరిచారు. ప్రస్తుతం అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఈ నేపథ్యంలో అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేందుకు ఇప్పుడైతే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదే ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి మరి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి అయితే తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించినటువంటి 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించినట్టుగా స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఉషా లక్ష్మీ కుమార్ అయితే చెప్పినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం ఇప్పుడైతే పోలీసులు అయితే తీసుకొస్తున్నారు. అనంతబాబుని అయితే ప్రస్తుతం తీసుకుని వస్తున్నారు. అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఆయన 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. నేపథ్యంలోనే అతన్ని ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి ప్రస్తుతం అయితే ఆయన తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలిస్తున్నారు. అసలు కాంటాక్ట్ లేదు, ఏమీ కాంటాక్ట్స్ లేవు, ఏమీ లేవు, అన్నీ ఇలాగా పరిస్థితి. ప్రస్తుతం అతను ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలిస్తున్నటువంటి దృశ్యాలు. ఆయన ఇప్పటికే సాక్షులను బెదిరించారని కేసు నేపథ్యంలోనే ఇప్పుడు 14 రోజుల పాటు కూడా కాకినాడకు సంబంధించినటువంటి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు అయితే తీర్పు ఇచ్చింది. 14 రోజుల పాటు కూడా ఆయన రిమాండ్ విధించిన నేపథ్యంలో అతను అయితే ఇప్పుడు రాజమండ్రి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చూడాలి దీనిపై పోలీసులు మరొకసారి విచారణకైతే మరొకసారి పిటిషన్ వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సిన అవసరం ఉందని పోలీసులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ.